నమస్కారం. గ్రహం అనుగ్రహం కార్యక్రమానికి సాదర స్వాగతం. గ్రహాల స్థితిగతులు, అవి ప్రసరించే శుభ అశుభ ఫలితాలు ప్రతి ఒక్కరిపై విశేషమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. అయితే జాతకానికి అనుగుణంగా ఎటువంటి పరిహార మార్గాల్ని వారు పాటించాలి, అలాగే ఎటువంటి దైవారాధన చేయాలి తదితర అంశాలన్నీ కూడా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణురాలు, న్యూమరాలజిస్ట్, జెమాలజిస్ట్ శ్రీమతి తనుష్క గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలోనే తెలుసుకుందాం. అయితే ప్రేక్షకులకు చిన్న మనవి, మీరు డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్, టైం అన్నీ స్పష్టంగా చెప్తే మీకు సరైన సమాచారం అందించడానికి వీలుగా ఉంటుంది. దయచేసి సహకరిస్తారని ఆశిస్తున్నాం. స్క్రీన్ పైన స్కోల్ నెంబర్స్కి ఫోన్ చేయండి, తగిన సమాచారం పొందండి. కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం శ్రీమతి తనుష్క గారు, మీరు ప్రతిసారి కార్యక్రమంలో ఎన్నో విషయాలు తెలియజేస్తూ ఉంటారు. అయితే నక్షత్రానికి అనుగుణంగా వారు ఎటువంటి గాయత్రి మంత్రాన్ని జపిస్తే వారికి శుభం కలుగుతుందండి? అంటే లాస్ట్ వీక్ కూడా 2 నక్షత్రాలు గాయత్రి మంత్రం చెప్పాము. సో ఒకవేళ మిస్ అయినా కానీ యూట్యూబ్లో చూసి మళ్ళీ తెలుసుకోమని చెప్పాము. కానీ ఈసారి ఏంటంటే కృతికా నక్షత్రం అండ్ రోహిణి నక్షత్రం గురించి గాయత్రి మంత్రం చెప్తాను. ఎందుకంటే అన్ని దేవతలకు గాయత్రి మంత్రాలు ఉంటుంది, నక్షత్రానికి కూడా ఉంటుంది, అవి లేకుంటే గ్రహాలు కూడా ఉంటుంది. కానీ ఎక్కువ ఏంటంటే నక్షత్రం అంటే 27 నక్షత్రాలు కాబట్టి ఇది చాలా వరకు తెలియదు కాబట్టి నేను లాస్ట్ వీక్ నుంచి చెప్తూ వస్తున్నాను. సో ఈ వీక్ అయితే ఏంటంటే కృతికా నక్షత్రం, రోహిణి నక్షత్రంది గాయత్రి మంత్రం చెప్తాను. ఓం వన్ని దేహాయ విద్మహే మహాదవాయ ధీమహి తన్ను కృతిగా ప్రచోదయాత్. అంటే కృతికా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఉదయం 4:30 to 6 లోపల ఈ బ్రహ్మ ముహూర్తం టైమింగ్లో ఎక్కువ చాంటింగ్ చేసుకోవచ్చు. ఒకసారి మళ్ళీ చెప్తాను. కృతికా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు సో ఓం వన్ని దేహాయ విద్మహే మహాదవాయ ధీమహి తన్ను కృతిగా ప్రచోదయాత్ అని ఈ మంత్రము డైలీ చాంటింగ్ చేసుకోవచ్చు. సో తర్వాత రోహిణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఓం ప్రజావృతస్య విద్మహే విశ్వరూపాయ ధీమహి తన్ను రోహిణి ప్రచోదయాత్. అంటే మళ్ళీ ఒకసారి చెప్తాను. రోహిణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు సో చాంటింగ్ చేసుకోవాల్సింది ఓం ప్రజావృతస్య విద్మహే విశ్వరూపాయ ధీమహి తన్ను రోహిణి ప్రచోదయాత్. సో ఈ మంత్రాన్ని ఏంటంటే రోహిణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎక్కువ ఏంటంటే బ్రహ్మ ముహూర్తంలో చాంటింగ్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది, చాలా మంచి ఫలితాలు పొందవచ్చు. ఓకే, కాల్ తీసుకుందామండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? మా పేరు విద్య అండి. మేము బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాము. అవునా, చెప్పండి విద్యా గారు. డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్, టైం చెప్పండి. మా హస్బెండ్ డేట్ కరెక్ట్ లేదు. హలో చెప్పండి అమ్మా. అయితే డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్, టైం ఉంటే కరెక్ట్గా గోచార గ్రహ స్థితిని కూడా మీకు తెలియజేయడానికి వీలుగా ఉంటుంది. మరి మీరు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏంటో చెప్పండి. అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా? చెప్పండి. ఓకే, 2007. టైం చెప్పాలమ్మా. టైం ఈవినింగ్ 6:20. ఎక్కడ పుట్టింది పాప? అవునా, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ పాప గురించి? విద్యకు సంబంధించి ఓకే, అన్ని విషయాలు కూడా తనుష్క గారు తెలియజేస్తారు. నమస్తే అమ్మా. ఓకే, పాప ఫ్యూచర్ గురించి, ఆమె విద్య ఎలా ఉంటుంది, సో ఆమె ఫ్యూచర్ ఎలా ఉంటుంది అవన్నీ చెప్తాను. మూలా నక్షత్రం 2వ పాదంలో పుట్టింది పాప అయితే. సో పాప జాతక పరంగా ఏంటంటే అసలు ఆమె పుట్టింది లగ్నం అయితే వృశ్చిక లగ్నము, రాశి ధను రాశిలో పుట్టింది. సో స్టడీ విషయం చూసామంటే అసలు గురుడు లగ్నంలోనే ఉంది. అంటే స్టడీ గురించి ఏంటంటే 2nd లార్డ్ అనమాట. సో ఆ వృశ్చిక లగ్నానికి సో అది గురుడు ఏంటంటే లగ్నంలోనే ఉండడం వల్ల చాలా తెలివితేటలతో ఉంటారు, మంచిగా ఉంటారు. ప్రజెంట్ నడుస్తున్న దశ అని చూస్తే పాపకి ఏంటంటే అసలు ఇప్పుడు శుక్రమహాదశ నడుస్తుంది. కానీ ఈ జాతకానికి ఏంటంటే వృశ్చిక లగ్నానికి అయితే శుక్రుడు అయితే అంత మంచిది కాదనమాట. సో శుక్రుడు వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ ఉంది. 2011 నుంచి పాపకు శుక్రదశ నడుస్తుంది కాబట్టి బట్ అయితే ఏంటంటే హెల్త్ ప్రాబ్లం ఉంటుంది. సో పాపకు ఏంటంటే అసలు చాలా యాక్టివ్గా ఉండదు. కానీ జాతక పరంగా చూడండి 2nd లార్డ్ గురుడు లగ్నంలోనే ఉంది. ఉన్నా కూడా ఏంటంటే అంటే లగ్నంలో ఉన్న గురుడు వల్ల కొన్ని కష్టాలే ఉంటుంది. కానీ టాలెంట్ ఉన్నా కూడా అసలు పాప చదువు లేకుండా పోతుంది అనమాట. ఎందుకంటే ఆమెకు దశ అనేది బాగుంది
బాగుండట్లేదు. ఈ పాపది శుక్రమహాదశ వచ్చినప్పటిలోంచి తల్లికి అస్సలు బాగుండట్లేదు. ఎందుకు అట్లానంటే ఈ శుక్రమహాదశలో 4th లార్డ్ అండ్ 3rd లార్డ్ వీక్ అవుతుంది. అది శని అనమాట. శని వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తుంది. మీరు పర్టికులర్గా చేసుకోవాల్సింది ఏంటంటే శనికి అధిదేవత ఆంజనేయ స్వామి పూజలు చేసుకోండి, చాలా బాగుంటుంది మీకు. అవి లేకుంటే పాపకి ఏంటంటే శుక్రుడు అనేది మాంది దశ, అంటే మాంది అనే గ్రహంలో శుక్రుడు ఈ పాపకు. సో ఆ దశ నడుస్తుంది కాబట్టి ఒకసారి నేను బెంగళూరు వచ్చినప్పుడు డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి, లేకపోతే మొబైల్ అపాయింట్మెంట్ తీసుకోండి, ఖచ్చితమైన పరిష్కారం ఉంటుంది. ఈ పాప జాతకాన్ని పెట్టి వాళ్ళ తండ్రి కూడా మంచిగా చేయవచ్చు. ఓకే తనుష్క గారు, ఇప్పుడు మనం చూస్తే చాలామంది కూడా తల్లిదండ్రులు ఆందోళన పడుతూ ఉంటారు. పిల్లలకు సరైన సమయంలో ఉద్యోగం రాలేదని, ఒకవేళ వచ్చిన అవకాశాలు చేజారిపోతున్నాయని, పిల్లలు ఉద్యోగంలో స్థిరపడలేదు అని, ఇలా రకరకాలుగా ఆందోళన చెందుతుంటారు. అంటే దానికి జాతకంలో ఎటువంటి దోషాలు కారణమవుతాయంటారు? అంటే చాలా వరకు ఏంటంటే కాలేజీ టాపర్గా ఉంటారు, బట్ జాబ్ విషయం ఎంత ట్రై చేసినా రాదు. కొంతమందికి ఏంటంటే అసలు అనుకోకుండా అసలు ఏది ఒక్క పని కూడా ట్రై చేయరు అనమాట. ఒక జాబ్ గురించి అస్సలు ఏం ట్రై చేయరు, కానీ ఒట్టిగానే తిరుగుతూ ఉంటారు, టైం వేస్ట్ చేసుకుంటారు. ఇలాంటి పేరెంట్స్ కూడా చెప్పి చాలా బాధపడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే జాబ్కే వెళ్ళట్లేదు మా బాబు, అసలు ట్రై చేయంటాడు, ఏం వెళ్ళట్లేదు, మేమే కష్టపడి అవన్నీ చేస్తున్నాం, తనకు ఇంత మంచిగా చదువు పెట్టాం కానీ తను ఏం చేసుకోలేకుండా పోతున్నాం. ఇలా కొన్ని తల్లిదండ్రులు ఏం చేస్తారంటే అసలు అన్నీ మంచిగా చేసి పెడతాం, ఆయనలో చాలా బాగుంటాయి చాలుని ఇలా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. కానీ నిజంగా ఒక పక్షి మనకి ఎలా ఒక మంచి టాలెంట్ని చూపించండి. దానికి ఏంటంటే పిల్లల్ని ఎలా మనం చూసుకోవాలి, వాళ్ళంతలో వాళ్ళు జాబ్ చేసి ఎంత ఎర్న్ చేసుకుంటే బాగుంటుంది అనే దానికి ఒక పక్షి ఏం చేస్తుందంటే నిజంగానే అది దాన్ని చూడండి, అది ఒక గూడు కడుతుంది. ఎలా కడుతుంది చూడండి. పిల్లలు అంటే మెయిన్ విషయం ఏంటంటే అది పెరిగేంత వరకుమే దానికి అది ఫుడ్ తీసుకొచ్చి పెట్టాలి. సో తర్వాత అది పెద్దగా అయిన తర్వాత దాని ఫుడ్ను అదే వెతుక్కోవాలన్నమాట. సో అలా కట్టవాలని చెప్పి ఏం చేస్తుందంటే నిజంగానే ఇవి ఒక బర్డ్ అయితే నిజంగానే అలా చేస్తుంది. సో ఆ పక్షి ఎలా కడుతుందంటే ఫస్ట్ ఏంటంటే ఒక కాటన్తో ఉండేలాగా ఫస్ట్ స్టెప్, తర్వాత ఏంటంటే ఒక చెట్లోంచి థ్రెడ్ తీసుకొచ్చి సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ ఏంటంటే ముళ్ళుతో కడుతుందనమాట. అంటే ఎందుకంటే ఆ చిన్న పిట్టి ఏంటంటే అసలు బర్డ్ అయితే పెద్దగా అయ్యేటప్పుడు అది అంతలో బయట వచ్చేవాళ్ళనమాట. లేకపోతే ఏం చేస్తుందంటే ఆ గూడ్లోనే వండుకొని అరుస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఫుడ్ తీసుకొచ్చి ఇస్తుందా మనకు తల్లి, చాలు మనం ఎక్కడనే పెరిగిపోతామని అనుకుంటుంది అనమాట. దానివల్ల ఏం చేస్తుందంటే అది చిన్న సైజు ఉన్నంత వరకు అది చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట ఆ గూడు. తర్వాత కొంచెం పెరిగే అంతసేపు ఏమవుతుందంటే అది థర్డ్ స్టెప్, అది ఏంటంటే ముళ్ళులతో కడుతుందనమాట. అసలు చూడండి అవి కట్టేటప్పుడే గూడు ఎంత ప్లాన్ చేసి కడుతుంది. ఎందుకంటే ఆ పక్షి పెద్దగా అయ్యేంతసేపులో అది అంతలో అదే బయట వచ్చి దాని ఫుడ్ని అదే వెతుక్కోవాలనేసి. సో మనం ఏం చేస్తున్నాం, పిల్లలకు కొన్ని ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ అన్నీ నేర్పిస్తున్నాం. ఎలా అంటే వాళ్ళకి చదువు పెడుతున్నాము, వాళ్ళు ఏం ఇష్టపడుతున్నారో అవన్నీ కొన్ని పెడతాము, అన్నీ చేస్తాం. కానీ కొన్ని పిల్లలు అసలు చాలా ట్రై చేసి మంచిగా అసలు జాబ్ వెతుక్కుంటారు. కొన్ని పిల్లలు ఏం చేస్తారంటే అసలు జాబ్ గురించి ట్రై చేయరు, ఒట్టిగానే మమ్మీ డాడీ తెచ్చి పెడితే చాలని చెప్పి అలా ఊరుకుంటారు. కానీ నిజంగానే ఆ బర్డ్ లాగా మనం కూడా టాలెంట్గా మన పిల్లల్ని చూసుకోవాలన్నమాట. అంటే వాళ్ళ జాతక రీతిగా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటుంది. అంటే చాలా వరకు ఏంటంటే ట్రై చేసి కూడా వాళ్ళకి జాబ్ రాదనమాట. కొంతమంది ఏంటంటే అసలు ట్రై చేయరు. కానీ ఇలాంటి జాతక రీతిగా ఎందుకు ఉంది, కాలేజీ టాపర్గా ఉన్న వాళ్ళు కూడా జాబ్ లేకుండా సిచ్యువేషన్ చాలా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు మా దగ్గర వచ్చి చాలా బాగా అయ్యారు. ఎందుకంటే మనం ఎంత టాలెంట్గా ఉండవాలని చెప్పేసి కూడా ఒక పక్షి మనకు నేర్పిస్తుంది. చూడండి దాని దగ్గర నుంచి ఎన్నో విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. మరి కలుద్దామండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు? మా హస్బెండ్ అండి, పేరు జగన్నాథ్ గారు. ఓకే, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్, టైం చెప్పండి అమ్మా. 27/7/68. టైం చెన్నైలో పుట్టారు. సమయం అమ్మా 27/7/68. రాత్రి 1:30 అంటే 27వ తారీఖు రాత్రి. ఓకేనమ్మా, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? కొంచెం అప్స్ అండ్ డౌన్స్, జాబ్ సెటిల్మెంట్ లేదు. తప్పకుండా అమ్మా, చక్కటి పరిహార మార్గాలు మీకు శ్రీమతి తనుష్క గారు తెలియజేస్తారు. నమస్తే అమ్మా. హలో నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, 27th జూలై 1968ని ఇచ్చారు. సో 1:30 AM ఆశ్లేష నక్షత్రం 3వ పాదంలో పుట్టారు ఆయన. సో తను పుట్టింది ఏంటంటే అసలు రిషభ లగ్నంలో పుట్టారు, అంటే కర్కాటక రాశి అనమాట.
అసలు కొంచెం టైం బాగుండట్లేదని చెప్పారు. కానీ ఎందుకు వాళ్ళని చూస్తాం, అసలు ప్రజెంట్ నడుస్తున్న దశ అని చూస్తే ఈయనకు 2006లోంచి అసలు చంద్రమహాదశ నడుస్తుంది. కానీ ఈ చంద్రదశ ఏంటంటే ఇంకా 2 years బ్యాలెన్స్ ఉందన్నమాట. అంటే 10 years ఉంటుంది. ఎందుకు అలా అంటే లగ్న బలం అనేది కొంచెం ప్రాబ్లం ఉంది ఈయనకు. అంటే జాతక రీతిగా ఈయన పుట్టిందేమో రిషభ లగ్నంలో పుట్టారు. అవి లేకుండా ఏంటంటే చంద్రుడు ఏంటంటే అసలు కర్కాటక రాశిలో ఉంది, కానీ థర్డ్ లార్డ్ అనమాట, అసలు అస్తమం అయి ఉంది. సో అవి లేకుండా ఏంటంటే ఆ దశలో కొంచెం కష్టాలు ఇస్తూ ఉంటుంది, అసలు మనశ్శాంతి ఉండదు. అవి లేకుండా ఏంటంటే సూర్యుడు ఈ పర్టికులర్ దశలో వీక్ అవుతాడు అనమాట. దానివల్ల ప్రొఫెషన్గా చాలా అంటే కష్టాలు పడుతూ ఉంటారు. సో మెయిన్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పర్టికులర్ చంద్రుడి గురించి, దాంతోపాటు సూర్యుడి గురించి, ఇవి రెండు చేసుకుంటే బాగుంటారు. అవి లేకుండా ఏంటంటే లగ్న బలం ఈయనకు కొంచెం బాగుండట్లేదు. తన జాతక రీతిగా ఏంటంటే కాలసర్ప దోషం కూడా ఉందన్నమాట. సో ఇవి వరకు కంపల్సరీ ఆయన మంచిగా చేసుకోవాల్సింది ఉంటుంది. ఈయన జాతకంలో ఏంటంటే శుక్రుడు బాగుండట్లేదు. అవి లేకుంటే కుజుడు నీచంగా ఉన్నాడు. అంటే ఈయన జాతక పరంగా భార్యకే ఎక్కువ ప్రాబ్లం ఉంటుందని చూపిస్తుంది. అంటే శుక్రుడు అనేటప్పుడు ఏంటంటే లగ్నంలో ఒక నెగిటివ్ ఫోర్స్గా ఉన్నాడు. అవి లేకుండా ఏంటంటే కుజుడు నీచంగా ఉండడం అంటే 7th లార్డ్ వైఫ్ గురించి ఉంటుందన్నమాట. సో దానివల్ల ఎప్పుడు ప్రాబ్లమ్స్ మీరు మ్యారేజ్ అయినప్పటిలోంచి చాలా ఫేస్ చేస్తున్నారని చూపిస్తుంది. సో మీరు చేసుకోవాల్సిన పూజలు తప్పకుండా ఈ దశ గురించి, చంద్రుడు అండ్ తర్వాత సూర్యుడు గురించి, అవి లేకుండా కాలసర్ప దోషం ఉంది కాబట్టి సో రాహు కేతులు సంబంధించింది ఇవి వరకు ఫాలో కండి, చాలా బాగుంటుంది. తను జాతక రీతిగా పెట్టుకోవాల్సిన స్టోన్ అయితే పచ్చ పెట్టుకోవచ్చు, అది కూడా స్మాల్ ఫింగర్లో పెట్టేసుకోవాల్సింది ఉంటుంది. సో మెయిన్ అయితే ఏంటంటే ఈయనకు అంటే మంత్రాస్ ఎక్కువ ఫాలో చేయవలసింది ఏంటంటే లక్ష్మీ గాయత్రి మంత్రం, ఇవి రెగ్యులర్గా చాంటింగ్ చేసుకోమని చెప్పండి, లగ్న బలం స్ట్రాంగ్ అవుతుంది. ఓకే తనుష్క గారు, ఇప్పుడు మనం చూస్తే చాలా మంది కూడా రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అవును, దానికి పితృదోషమే కారణం అంటారా? అవునమ్మా, చాలా వరకు ఏంటంటే పితృదోషం అనేది ఎలా వస్తుంది అనేది చాలా వరకు తెలియట్లేదు. పితృదోషం అంటేనే తండ్రిని అనుకుంటారు. సో తండ్రి అనేది కాదు, చాలా వరకు ఏంటంటే తోడు పుట్టిన వాళ్ళు కానీ, లేకపోతే వాళ్ళకి అంటే వాళ్ళ తల్లి చనిపోయినా కానీ, అంటే నానమ్మ అమ్మమ్మ వీళ్ళు చనిపోయినా కూడా పితృదోషమే ఉంటుంది. కొంతమంది ఏంటంటే సడన్గా చనిపోతే కూడా అది కూడా ఎక్కువ పితృదోషాలు ఉంటుంది అనమాట. అంటే యాక్సిడెంట్లో చనిపోతారు. కొంతమంది ఏంటంటే అసలు వాళ్ళు అంటే సూసైడ్ చేసుకుని చనిపోతారు. ఇలాంటి వాళ్ళు కూడా ఎక్కువ పితృదోషాలు ఉంటుంది. అంటే చూడండి, కొంతమంది ఏంటంటే అసలు వేరే వాళ్ళు అంటే ఇప్పుడు మెయిన్ అయితే మన ఒక క్లయింట్ వచ్చారు, తను ఏంటంటే తండ్రి చనిపోయినప్పటిలోంచి అసలు బాగుండట్లేదు అనమాట. అంటే మ్యారేజ్ చేసి పెట్టారు, కానీ ఏంది వాళ్ళకి చూడండి పెళ్లి విషయం చూస్తే జాతక రీతిగా అన్నీ బాగుంది. అంటే శుక్రుడు మంచిగా ఉంది, తను నడుస్తున్న దశ బాగుంది, కానీ అసలు వాళ్ళిద్దరు మధ్యలో గొడవలు. పెళ్ళైన ఒక 4 నెలల్లోనే ఇద్దరు విడిపోయారనమాట. అంటే మెయిన్ విషయం ఎందుకు అట్లనంటే అసలు వాళ్ళ జాతక రీతిగా పితృదోషం వల్లదా వాళ్ళకి సరిగా అవ్వట్లేదు, అంటే గొడవలు ఎక్కువ వచ్చింది. సో మెయిన్ విషయం ఇది కనిపెట్టలేదనమాట. అంటే వీళ్ళకి ఏంది దశ బాగుంది, అన్ని పూజలు చేసేసాము, కానీ ఎందుకు వీళ్ళిద్దరు మధ్యలో మంచి అండర్స్టాండింగ్ లేదు అని మ్యాచింగ్ చూసే కదా, జాతకం కూడా చూసి కూడా కదా చేసాము అని చెప్తున్నారు. కానీ మేము చేయకుండా పూజలు లేదు మేడం, కానీ అన్నీ చేసేసాం, కానీ ఇప్పుడు కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతూ ఉంది, కానీ ఇప్పుడు డైవర్స్ వరకు వచ్చింది, మరి ఏం చేయాలో అర్థం కావట్లేదని అడిగారు. ఒకటే చెప్పాను నేను, మీరు వచ్చిన టైం సూర్య హోరాలో వచ్చారు, అవి లేకుండా వాళ్ళ తండ్రి వల్ల కొంచెం దోషం ఉందని చెప్పాను. అంటే వాళ్ళ తండ్రి లేదా అని అడిగితే అవును అని చెప్పారు. అంటే 1.5 year అయింది ఆయన చనిపోయిన కూడా. సో ఆయన చనిపోయినప్పటిలోంచి ఈ అమ్మాయికి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది, హెల్త్ బాగుండట్లేదు, ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తుంది. అవి లేకుండా మ్యారేజ్ ఆ టైంలోనే మీరు చేశారు. అంటే పితృదోషం ఈ పాపకే ఎందుకు ఎఫెక్ట్ ఎక్కువ పడింది అంటే, పాప జాతక పరంగా చూడండి వాళ్ళకి ఏంటంటే సింహ రాశిలో నెగిటివ్ ఫోర్స్ ఉందన్నమాట. సో దానివల్ల సో పితృదోషం అనేది ఎక్కువ అవుతుందని చెప్పి దానికి పరిష్కారం చేసుకుంటేనే పాప లైఫ్ చాలా బాగుంటుందని చెప్పాను. కొన్ని జాతకానికి ఒక్కొక్క జాతకానికి ఒక్కొక్క టైప్లో పితృదోషాలు ఉంటుంది, దానికి కూడా పరిష్కారం అవుతే కంపల్సరీ ఉంటుంది. కానీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉన్న వాళ్ళకి ఈ పితృదోషాన్ని 2 వారంలోనే తొలగించవచ్చు. అవునా? ఓకే, మరి కాల్ చూద్దామండి. ఓకే, హలో నమస్తే అండి, మీ పేరు? రూపా. రూపా గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చిత్తూరు నుండి అండి. మీ గురించే తెలుసుకోవాలనుకుంటున్నారా? అవును. డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్, టైం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 16/11/1990. ఓకే, టైం చెప్పండి. అది మ్యారేజ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. అవునమ్మా, మీరు ఎప్పుడు పుట్టారు, సమయం చెప్పండి. 10:20 AM. 10:20 AM. ఎక్కడ పుట్టారు? చిత్తూరులోనే పుట్టారు. మీ వివాహానికి సంబంధించి వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారు, అంతేనా? ఓకే, దానికి కారణాలు ఏమిటో, ఇంకా ఎటువంటి పరిహార మార్గాలు పాటించాలో శ్రీమతి తనుష్క గారు తెలియజేస్తారు. నమస్తే అమ్మా. నమస్తే మేడం. ఓకే, మ్యారేజ్ విషయం గురించి అడిగారు. సో మీకు 16 నవంబర్ పుట్టారు, మీరు 1990లో పుట్టారని చెప్పారు. అంటే మీరు పుట్టింది ఏంటంటే జాతక పరంగా అసలు తులా రాశిలో పుట్టారు, స్వాతి నక్షత్రము, ధనుర్ లగ్నంలో పుట్టారు.
అంటే 7th లార్డ్ అనేది బుధుడు, తర్వాత శుక్రుడు, ఇవి రెండునే మీకు అస్తమమైంది. అంటే కలత్రకారకుడు అనేది ఏంటంటే శుక్రుడు అనమాట. అవి లేకుంటే భర్త స్థానం అనేది మీకు ఏంటంటే బుధుడు, ఇవి కూడా ఏంటంటే 12th అస్తమమై ఉంది. అలా ఉంటే ఏంటంటే మ్యారేజ్ విషయంలో కొంచెం దోషం ఉంటుంది. అవి లేకుండా ప్రజెంట్ నడుస్తున్న దశ కూడా ఏంటంటే శని మహాదశ. అంటే 2011 శని మహాదశ నడుస్తుంది. ఇప్పుడు మొన్న జనవరిలోంచి ఏంటంటే అసలు బుధుడు అంతర్దశ. కానీ ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే ఉంటుంది. మీరు ఎంత ట్రై చేసినా కానీ మ్యారేజ్ విషయంలో అంటే దగ్గర వరకు వచ్చి సంబంధాలు కట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మీకు జాతక పరంగా ఏంటంటే లగ్నంలోనే శని ఉన్నాడు. కానీ లగ్నంలో శని కేంద్రంలో ఉంటే దాని దశ మంచిది అని చెప్తారు. కానీ అది ఏంటంటే మీకు నెగిటివ్ ఫోర్స్తో ఉంది లగ్నంలో. సో అవి లేకుండా ఏంటంటే భర్త స్థానం అంటే మ్యారేజ్ విషయం గురించి చూసామంటే మీకు ఏంటంటే అసలు బుధుడు అస్తమమై ఉంది. అది పెద్ద దోషం అవుతుంది. సో ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మీకు ఈ కలత్ర దోషానికి పరిష్కారం మంచిగా చేసుకోవాల్సింది ఉంటుంది. దీంట్లో మీరు చేయవలసిన పూజలు ఏంటంటే శని గురించి పర్టికులర్ చేసుకోవాలి, అది దశ వల్ల. దాంతోపాటు బుధుడు గురించి అంటే బుధుడు గ్రహానికి పర్టికులర్ చేయాలి 23 రోజులు. అవి లేకుండా ఏంటంటే శుక్రుడు అనేది కలత్రకారకుడు, అది కూడా 12లో అస్తమమై ఉంది. సో ఈ 3 గ్రహాలకు తప్పకుండా మీరు పరిష్కారం చేసుకుంటే మ్యారేజ్ లైఫ్ చాలా బాగుంటుంది. మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఈ పూజలు మీరు కంటిన్యూ చేసుకోవాల్సింది ఉంటుంది. ఎందుకంటే భర్త స్థానం అంటే ఆయుష్ తక్కువ ఉంటుంది కాబట్టి అంటే మీరు ఆ పూజని కంటిన్యూ చేసుకుంటే చాలా వరకు మంచిగా అవుతుంది. సో ప్రజెంట్ నడుస్తున్నది మీకు ఏంటంటే గ్రహచార రీతిగా శని కూడా ఉంది. సో దానివల్ల కూడా లాస్ట్ 2.5 years చాలా కష్టపడి ఉంటారు. ఎందుకంటే జన్మ శని నడుస్తూ ఉంది. సో దాని గురించి కూడా మీరు పర్టికులర్గా దశ శని అండ్ అవి లేకుండా గ్రహచార రీతిగా శని, సో శనికి మంచిగా ప్రత్యేకంగా పూజలు చేసుకోండి, చాలా మంచిగా అవుతారు మీరు. ఓకే తనుష్క గారు, ఇప్పుడు మనం చూస్తే చాలామంది కూడా చుట్టాల చేత బంధువుల చేత వారు మోసపోయి ఆస్తినంతా పోగొట్టుకొని చాలా రకాలుగా బాధలు పడి జీవితం మీద విరక్తి చెందుతూ ఉంటారు. అటువంటి వారు మనోస్థైర్యంతో ముందుకెళ్ళి ఇంకా విజయాలు సాధించాలి అంటే ఎటువంటి పరిహార మార్గాల్ని వారు అనుసరించాలండి? అంటే చాలా వరకు ఏంటంటే ఆస్తులు పోయిందని, తోడు పుట్టిన వాళ్ళు మమ్మల్ని చీట్ చేసేసారని, అవి లేకుండా బిజినెస్ పరంగా చాలా లాస్ అయ్యాము అని చెప్పి అవి పోయిన దాని గురించే ఎక్కువ అనుకుంటూ బాధపడుకుంటూ ఉంటారు. కానీ దానివల్ల ఏంటంటే వాళ్ళు ప్రజెంట్ ఉన్న లైఫ్ కూడా వాళ్ళకి మంచిగా లేకుండా అయిపోతుంది అండ్ ఫ్యూచర్ గురించి కూడా ఆలోచన లేకుండా అవుతుంది అనమాట. సో ఇలా ఏంటంటే మెయిన్ మనకు ఇంత ముందుగా ఒక చిన్న పక్షి కథ చెప్పాను, ఎంత తెలివితో మనకు అన్ని మంచి చేస్తుందని. సో మెయిన్ ఒక అనిబీ ఉంది చూడండి, అంటే తేనెని అసలు మనకి ఎంత ఇస్తుంది. ఒక మనిషి ఆయన దగ్గర అంటే ఆ తేనె దగ్గర క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఏందనేసి ఆ అనిబీ దగ్గర అడుగుతున్నాడు, నీ దగ్గర నుంచి ఎంత నువ్వు తిరిగి చుట్టూ అంతా అంటే వరల్డ్ అంతా తిరిగి నువ్వు అవి అంటే తేనెని తీసుకొస్తున్నావు, కానీ నీ దగ్గర నుంచి మనిషి ఏం చేస్తాడు, దొంగతనం చేసేస్తాడు కదా, నీకు ఇది బాధగా అనిపించలేదా అని అడుగుతున్నాడు. దానికి అనిబీ చెప్తుంది, ఎంతదా ఉన్నా కానీ నా దగ్గర మనుషులు దొంగతనం చేసేది తేనెనే తప్ప నేను అది తేనె ఎలా తయారు చేయడం అనే కళని దొంగతనం చేయలేదు కదా, అందుకని నాకు చాలా నమ్మకం ఉంది నా మీద, నేను ఇంకా కూడా తేనె అయితే మళ్ళీ కూడా కలెక్ట్ చేసుకుంటానని చెప్తుందనమాట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అసలు దానికి ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనకు లేదు కదా. సో మనం ఏం చేస్తున్నాము, పోయిన దాని గురించే ఎప్పుడు ఏదో ఒకటి అనుకుంటూ బాధపడుతూ ఉంటాం. కానీ చూడండి ఆ తేనె అంటే మనకు ఆ అనిబి ఎంత మంచిగా చెప్తుంది చూడండి, అంటే అది పోయినా కానీ ఏంటంటే నా వల్ల చేసుకోగలుగుతాను, నాకు ఇంకా మంచిగా ఉంది లైఫ్, సో అట్లా అని మనకు చెప్తుంది. సో మనం కూడా ఏంటంటే పోయిన దాని గురించి బాధపడకుండా మనకు ఒక టాలెంట్ ఉంటుంది కదా, సో ఆ టాలెంట్ని పెట్టి మనం బతుకోవచ్చు. కానీ మన దగ్గర ఉన్న ఆస్తులు దాకా కొట్టేస్తున్నారు, కానీ మన ఏం చేయలేదు కదా, సో మన బతికే ఉన్నాం. సో మనకును ఒక టాలెంట్ ఉన్నది, దాన్ని పెట్టి మనం ఎలా డెవలప్ కావాలనేది ఆలోచన చేయండి, మీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. మరి కలుసుద్దామండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, చెప్పండి. మా కూతురు గురించి అడగాలి మేడం, ఎడ్యుకేషన్ గురించి. తప్పకుండా అమ్మ, మీ కూతురు పేరు, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్, టైం చెప్పండి. అనుష బి అనేది అనుష 23/1/2002 మేడం. 23/1/2002 5:25 AM. 5:25 AM. ఎక్కడ పుట్టింది? బెంగళూరు మేడం. బెంగళూరు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు, విద్య గురించేనా? పాప ఎడ్యుకేషన్, హెల్త్ గురించి ఎలా ఉంటుంది? తప్పకుండా అమ్మా, అన్ని విషయాలు కూడా శ్రీమతి తనుష్క గారు తెలియజేస్తారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, 23rd January 2002లో పుట్టింది పాప. సో అనుష గురించి అడిగారు, తప్పకుండా ఆమె ఫ్యూచర్ ఎలా ఉందని చెప్తాను. భరణి నక్షత్రం 3వ పాదంలో పుట్టింది పాప, బుధవారం రోజు పుట్టింది. అసలు పాప జాతక పరంగా ఏంటంటే లగ్నం ధనుర్ లగ్నంలో పుట్టింది. సెకండ్ లార్డ్ శని అయితే కొంచెం అంటే 6th ఉంది, మంచిదే. కానీ ఏంటంటే మెయిన్ విషయం ఏంటంటే పాపకి ఏంటంటే కొంచెం కాలసర్ప దోషం అవుతూ ఉంది. సో కాలసర్ప దోషం అనేటప్పుడు కొంచెం ఏ పనులైనా కానీ కొంచెం డిలే అవుతూ ఉంటుంది.
సో ప్రజెంట్ నడుస్తున్న దశ అని చూసే పాపకు చంద్రమహాదశ నడుస్తుంది. అంటే 2013 మేలోంచి చంద్రమహాదశ అనమాట. ఎందుకంటే ఇవి వచ్చి ధనుర్లగ్నానికి అష్టమాధిపతి అవుతుంది చంద్రుడు. సో అప్పట్లోంచి కొంచెం పాపకు ప్రాబ్లం అయితే ఉంది. ఎందుకంటే ఈ చంద్రుడు అనేది ఏంటంటే పాప జాతక రీతిగా అసలు నెగిటివ్ ఫోర్స్ అనే చంద్రుడిదా మెయిన్ అయితే నడుస్తుంది 2013 మేలోంచి. సో లాస్ట్ ఇయర్లోంచే కొంచెం పాపకి హెల్త్ అయితే బాగుండట్లేదు. అంటే మెయిన్ అయితే చంద్రుడు అనే మాంది దశదా నడుస్తుంది. అది అష్టమాధిపతి మేషంలో కానీ చాలా మంచి పొజిషన్లో ఉన్న చంద్రుడు అసలు కానీ ఎక్కువ కష్టాలు పెడుతూ ఉంటుంది. సో దానివల్ల మీరు ఏంటంటే మాంది గురించి ఏంటంటే పరిష్కారం చాలా వరకు టీవీలో చెప్పలేము కాబట్టి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఈ పాప లైఫ్ చాలా బాగా అయ్యేలాగా చేస్తాం. లేకపోతే అష్టమాధిపతి దశ ఎక్కువ కష్టాలు ఇస్తుంది. మెయిన్ అయితే ఆరోగ్య విషయంలో ఫస్ట్ ఆరోగ్యం బాగుంటేనే తర్వాత స్టడీ గురించి కూడా ఆలోచన చేయవచ్చు. ఓకే, తనుష్క గారు, ప్రేక్షకులకు మీరు అందించే సేవలు అలాగే మీ పర్యటన వివరాలు ఒకసారి తెలియజేస్తారండి? ఓకే అమ్మా. అంటే స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా మీకు మొబైల్ అపాయింట్మెంట్ కానీ లేకపోతే డైరెక్ట్ అపాయింట్మెంట్ కానీ అందుతుంది. అసలు మీకు ఏంటంటే ఏది దగ్గర ప్లేస్లో ఉంటున్నాం. సో కానీ వచ్చే వాళ్ళు ఏంటంటే అంటే మీరు డైరెక్ట్ రావాలని అనుకున్నా కానీ మొబైల్ అపాయింట్మెంట్ కానీ అసలు కరెక్టేనే డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఉన్న వాళ్ళ వరకుమే అపాయింట్మెంట్ తీసుకోండి. అవి లేకుండా ఎక్కువ పితృదోషాల వల్ల బాధపడే వాళ్ళు కానీ లేకపోతే ఏంటంటే సడన్గా మేము చాలా మంచి పొజిషన్లో ఉన్నామండి, మాకు ఆస్తులు కొనుక్కున్న తర్వాతనే ప్రాబ్లం వచ్చింది, లేకపోతే కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చింది అనేటప్పుడు ఏంటంటే ఆ హౌస్ నెంబర్ కానీ ప్రాపర్టీ నెంబర్ కానీ సర్వే నెంబర్ కానీ సో ఇవన్నీ కూడా తీసుకుని రావాల్సింది ఉంటుంది. ఎందుకంటే మీ జాతక పరంగా సో ఏ ప్రాబ్లం ఉంది కనిపెట్టడానికి ఇవన్నీ అవసరం పడుతుంది. ఎందుకంటే ఒక నంబర్ అనేది మన జాతకానికి అసలు మెయిన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను ఒక క్లయింట్ వచ్చారు, అసలు ఈ మాట మీరు వినవలసింది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ జాతకంలో వాళ్ళ బాబు గురించి వాళ్ళు వచ్చారనమాట. బాబుకి ఏంటంటే అసలు చాలా బాగున్నాడు, మంచిగా చదువుకున్నాడు, ఫారిన్లో వెళ్ళి తర్వాత వచ్చిన తర్వాత ఏంటంటే సడన్గా యాక్సిడెంట్ అయింది లాస్ట్ జూలైలో. కానీ ఏమైందంటే మెయిన్ విషయం చూడండి, ఆయనకు అయితే నెగిటివ్ ఫోర్స్ ఉన్న దశ కూడా వెళ్ళిపోయింది. కానీ ఆ నెగిటివ్ ఫోర్స్ ఉన్న నెంబర్ ఒక బైక్ అనమాట. సో ఆ టైంలో ఆయనకి యాక్సిడెంట్ అయిన టైమింగ్ కూడా చూడండి, ఆయనకి నెగిటివ్ ఫోర్స్ అనేది మాంది. సో ఆ మాంది అనేది కుజుడు అనమాట తన జాతక రీతిగా. తన 2 వీలర్ బైక్ నెంబర్ కూడా ఏంటంటే సేమ్ 9 పవర్. సో మెయిన్ విషయం ఎందుకు మీకు ఈ మాట చెప్తున్నానంటే ఒక కొన్ని జాతకాలకు దశ బాగుండి కూడా వాళ్ళకి ఆ నెగిటివ్ ఫోర్స్ ఉన్న వెహికల్ వల్లనో లేకపోతే ఆస్తుల వల్లనో కూడా ప్రాబ్లమ్స్ వస్తుంది. అందుకని మీకు ఇవన్నీ వివరాలు కరెక్ట్ ఉంటేనే ఖచ్చితమైన పరిష్కారం ఉంటుందని చెప్తున్నాను. సో మీరు ఏంటంటే వచ్చేటప్పుడు అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా తీసుకురావాల్సింది ఉంటుంది. ఓకే, మరి కాల్ చూద్దామండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు లక్ష్మీ కుమారి అండి. లక్ష్మీ పేరు చెప్పండి అమ్మా. బాబు పేరు దుర్గా వెంకట సత్య హేమంత్. దుర్గా వెంకట సత్య హేమంత్. అవునండి. చాలా పెద్ద పేరు పెట్టారు. డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్, టైం చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 08/9. హలో, క్లారిటీగా చెప్పండి అమ్మా. చెప్పండి. 8/9/1998. హలో, 8/9/1990. 98. టైం చెప్పండి. మధ్యాహ్నం 2:53. 2:53. ప్లేస్ తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెం. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ అబ్బాయి గురించి? బాబు చదువు ఎలా ఉంటుంది? అవునా, విద్య గురించి వాళ్ళ కాలర్స్ అంతా కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తు విద్య ఎలా ఉంటుందని తెలుసుకోవాలని చాలా ఆసక్తికరంగా ఉన్నారు. తప్పకుండా అమ్మ మీకు సంబంధించిన అన్ని వివరాలు కూడా తనుష్క గారు తెలియజేస్తారు. నమస్తే అమ్మా. నమస్తే మేడం. ఓకే, బాబు ఏం చదువుతున్నాడు? ఫస్ట్ ఇయర్ +1. ఓకే, +1 చదువుతుండు. తను లగ్నం ఏంటంటే ధనుర్ లగ్నంలో పుట్టారు. సో స్టడీ విషయం చూసామంటే హైయర్ స్టడీ గురించి చూసామంటే 4th లార్డ్ గురుడు అవుతాడు. కానీ జాతక పరంగా ఇవాళ చూసామంటే మెయిన్ ఎక్కువ స్టడీ గురించి అందరూ అడిగారు. కానీ ఈయన జాతకంలో ఏంటంటే లగ్నాధిపతి అని గురుడు ఏంటంటే 4th మీన రాశిలోనే ఉన్నాడు. కానీ ఎక్కువ కష్టాలు ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈయనకి ఏంటంటే నెగిటివ్ ఫోర్స్ అనే గురుడుదా 4th ఉందన్నమాట. మనం ఏమనుకుంటాం మీన రాశిలోనే ఉన్నాడు కదా, సో రాశి అధిపతి చాలా బాగుంటుందని. బట్ ప్రజెంట్ నడుస్తున్న దశ అని చూసామంటే ఈయనకు ఏంటంటే కేతు మహాదశ. సో ఇది లాస్ట్ ఇయర్ ఆగస్టులోంచి నడుస్తుంది. కానీ ఈయన జాతక పరంగా ఏంటంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్లోంచి ఈయనకి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. అంత ముందుగా ఏంటంటే లోయర్ క్లాస్లో అంత పెద్దగా ఏం లేదు, చాలా బాగుండి ఉంటాడు ఆయన. అంటే మెయిన్ విషయం ఏంటంటే ఈయన జాతక పరంగా ఏంటంటే అసలు ఏంటంటే 4th లార్డ్ వీక్ అనమాట. అంటే 4th లార్డ్ అనేది గురుడు, దానివల్ల కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటుంది. సో పర్టికులర్గా నడుస్తున్న దశని చూసామంటే కేతు గురించి చూసామంటే పరిష్కారం తప్పకుండా ఏంటంటే కేతుకు అధిదేవత గణపతి. సో గణపతి పూజలు చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఈ కేతు మహాదశలో ఏంటంటే తండ్రికి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు అలా అంటే కేతు అనేటప్పుడు ఏంటంటే దాని ఆపోజిట్
ఆపోజిట్లో ఉన్న రాహుని చూడడం వల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే 9th ఉందన్నమాట ఇక్కడ రాహు, ప్లస్ అదేంటంటే సూర్యుడు కూడా దాంతో పాటు ఉంది. దానివల్ల తండ్రికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవి లేకుండా హెల్త్ విషయము ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈయన జాతక పరంగా చేయవలసిన పూజలు ఏంటంటే రాహు కేతు సంబంధించిన పూజలు చేసుకుంటే ఈ దశ అంతానే చాలా బాగుంటుంది. ఆయన స్టడీ కూడా చాలా మంచిగా అయితే. చాలా సంతోషం అండి, మీ సమయాన్ని కేటాయించి చక్కటి విషయాలు పరిహార మార్గాల్ని మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది ఈనాటి కార్యక్రమం. మీరు కూడా మీ జాతకానికి అనుసరించి ఎటువంటి పరిహార మార్గాల్ని అనుసరించాలి, ఎటువంటి రత్నధారణ చేయాలి అన్నది తెలుసుకొని అనుకుంటే తనుష్క గారిని సంప్రదించండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.